కీర్తనల గ్రంథంలో 89వ కీర్తనలో మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ కీర్తన అంతట్లో కూడా 89వ కీర్తనలో విశ్వాస్యత అనే పదాన్ని మనం చూస్తున్నాం. 89వ కీర్తన మొదటి వచనంలో యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడినని, ఆకాశం అందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందు అని నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేది. ఈ కీర్తన అంతట్లో కూడా విశ్వాస్యత అలాగే దేవుని కృపను గుర్చిన వచనాలు వ్రాయబడ్డాయి. అలాగే నిబంధన అనే మాట కూడా వ్రాయబడింది. మరి దేవుడు దావీదుతో చేసిన నిబంధన మనమందరం ఎరుగుదుము. దేవుడు దావీదుతో చేసిన నిబంధన, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఈనాడు మనము అనుభవిస్తున్న క్రొత్త నిబంధన. ఈ నిబంధనలన్నీ కూడా ఒకే నిబంధన. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం అక్కడ చూస్తున్నాం. అబ్రహాము అంటే నిబంధన, దావీదు అంటే కూడా నిబంధనే. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన, దావీదుతో దేవుడు చేసిన నిబంధన. ఎవరైతే ఈ నిబంధనను అనుసరిస్తారో వారు ఆయన యొక్క విశ్వాస్యతను అనుసరిస్తున్నారు, ఆయన నమ్మకత్వాన్ని అనుసరిస్తున్నారు. ప్రభు చెప్పాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపరచబడ్డు అని. మనం రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మనం చదివే వచనాల్లో, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ అధ్యాయంలో మరి పౌలు గారు ఇశ్రాయేలును గురించిన విషయాలు ప్రారంభించారు. మరి మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు తన యొక్క కరుణను లేకపోతే తన యొక్క కృపను ఆయన చూపుట మానేశాడని చాలా మంది భావిస్తారు. కానీ ఈ 9వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే 33వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడ్డు అనే మాట పౌలు గారు జ్ఞాపకం చేశాడు. 10, 11 అధ్యాయాలు కూడా మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలీల పట్ల మరి ప్రభు కార్యం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన దావీదుతో చేసిన ప్రమాణాన్ని, అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని ఆయన ఎలా నెరవేరుస్తాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత మన దేవుని విశ్వాస్యతను ఆనుకొని జీవిస్తే మనకు ఎంతైనా క్షేమం అని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిబంధన విషయంలో ఆయన అబద్ధమాడేవాడు కాదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుందంటే, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులు అనే మాట మనం చూస్తున్నాం. ఈ వచనాల్లో మొదటి వచనం ఏంటి? దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనే రాదు. ఎందుకంటే
పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఈ వచనంలో దేవుని యొక్క విశ్వాస్యతను మనం చూస్తున్నాం. కాబట్టి మనము 11వ అధ్యాయం మొదటి వచనాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటారనమాట. ఏమనంటే దేవుడు ఇశ్రాయేలును విసర్జించాడు అని. కానీ దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాన్ని, అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని ఆయన విశ్వాస్యత అని చెప్పాడు. ఆయన విశ్వాస్యత, హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన యొక్క నమ్మకం, లేకపోతే ఆయన యొక్క నమ్మకత్వం. మనం దానిని అనుసరించి మాట్లాడాలి. మనం త్వరపడి మాట్లాడకూడదు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే, త్వరపడి మాట్లాడేవారు వాస్తవంగా ఆయన ఏర్పాటు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. 12వ అధ్యాయం మొదటి వచనంలో అదే చెప్పాడు. కాబట్టి సహోదరులారా అని ప్రారంభించి 2వ వచనం అన్నాడు, మీకు దేవుని చిత్తం మీద తెలియాలన్నాడు. మనకు తెలిసింది మనం మాట్లాడటం ద్వారా మనం ఆయన విశ్వాస్యతను గురించి తక్కువ చేస్తున్నాం. మరి ఏలియా అలాగే మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు మరి దేవోక్తి అతనితో ఏం చెప్పింది 4వ వచనంలో మనం చూస్తున్నాం. మనం కూడా త్వరపడి మాట్లాడద్దు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉందో మీరందరూ కూడా తొందరగా మాట్లాడే వారిలా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ మనం చదివిన కీర్తనలో ఆఖరి వచనంలో ఏమనుందంటే 89వ కీర్తనలో 50వ వచనంలో, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నింద. తర్వాత అక్కడే రాశాడు, బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నింద. 51లో రాశాడు, నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తు నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ నిందలన్నీ ఎందుకు వచ్చినాయి? కొంతకాలం ఇశ్రాయేలును ఆయన మరి విడిచిపెట్టడం ద్వారా వచ్చినాయి, లేకపోతే కొంతకాలము ఇశ్రాయేలీలను ఆయన శిక్షణ చేయడం ద్వారా వచ్చినాయి. కానీ ఇందులోనే త్వరపడి మాట్లాడితే ఏం జరిగిద్దంటే, మనము ఆయన విశ్వాస్యతను తప్పుగా మాట్లాడుతున్నాం అని మనం గమనించండి. ఈ ఉదయకాలం ఆయన విశ్వాస్యతను గురించి మనము, ఆయన కృపను గురించి మనము తప్పుగా మాట్లాడకుండా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎందుకంటే అలా మాట్లాడిన వారు 12వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్లుగా ఆయన చిత్తం ఏదో తెలుసుకోలేరు. ముఖ్యంగా ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. అనాలోచనగా మాట్లాడటం ద్వారా ఆయన చేయబో కార్యాలు మనం తెలుసుకోలేమన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం ఈ 5వ అధ్యాయంలో 7వ వచనం చదువు. 5:7 నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా కాదు, జూమ్ కొడుకులో కాదు, చదువు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగిటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరిస్తున్నాము. మత్తుగా ఉండొద్దు అని ఎందుకు చెప్పాడు? మత్తుగా ఉండొద్దు అని ఎందుకు చెప్పాడంటే, 5వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, ఆ తర్వాత ఉండే ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని మీరు మత్తులుగా ఉండొద్దు అని చెప్పాడు. మత్తులుగా ఉండొద్దు అంటే దాని అర్థం ఏం చెప్పాడు ఇక్కడ అంటే, 5వ అధ్యాయంలో 21లో ప్రవచించండి అని చెప్పాడు. ప్రవచించవలసిన వారు ఇప్పుడు నిందిస్తున్నారు. అంటే ఏంటంటే, ఇశ్రాయేలీలు వారు ఎలా రక్షించబడతారు, ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన యొద్ద ఎలా కూడుకుంటాం అనే సంగతులు మాట్లాడాల్సిన వారు ఇప్పుడు ప్రవచించడానికి బదులుగా నిందలు చేస్తున్నారు, నిందలేస్తున్నారు. దేవుడు తన ప్రజలను విసర్జించాడని,
వారిని ఆయన మరి తన ఏర్పాట్లో నుంచి తొలగించాడని ఇలాగూ వారు చాలా మంది మాట్లాడుతున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మత్తులుగా ఉన్నామా? నిద్రపోతున్నామా? మన నోట ఏమైనా ప్రవచనం ఉందా? ప్రవచనాన్ని మాట్లాడేవారు పగటివారు లేదా మెలకువగా ఉన్నవారు అనే మాట మనం చూస్తున్నాం. నిన్నటి దినాన జగన్నాథపురంలో ప్రభు మనతో మాట్లాడిన వర్తమానంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఆ వచనాన్ని మనం ధ్యానం చేశాం. 7వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము వచనం 13వ వచనం చూద్దాం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పింది. 14. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాష్ కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరియుమి కాదు అని చెప్పాడు. చూడండి, గిద్యోను వచ్చే సమయానికి వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒక ఆయన కళను మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన దాని కలభావం చెప్తున్నాడు. సో మనం స్టడీ చేస్తున్న సిరీస్ కొలసి 3:9. మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడవద్దు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే వీళ్ళిద్దరూ కళను కలభావాన్ని చెప్పుకుంటున్నారు. కానీ మత్తుగా ఉండేవారికి ఎటువంటి ప్రవచనం రాదు, మత్తుగా ఉండేవారికి ఎటువంటి కళ రాదు. వారు గిద్యోను వచ్చినప్పటికీ ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి మన యేసుప్రభు వచ్చే సమయానికి మన సంభాషణ ఎలా ఉంది? ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క చిత్తమేంటి అనే దాన్ని మనం ప్రవచిస్తున్నామా? ఈ చివరి దినాల్లో ప్రభు ఇచ్చే వర్తమానం ఏంటి, అదే మన నాలుకలో ఉందా? ఆ వర్తమానం ఎలా ఉంటుందని చెప్పాడంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు వస్తున్న రెవల్యూషన్స్ ని బట్టి చూస్తే మనము బాగా సిద్ధపడడానికి ప్రవహిస్తున్నాడు అని చెప్తున్నారు. కారణం ఏంటి చూడండి. 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ దేవుని బోర అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బోర. ప్రభు వచ్చేటప్పుడు ఆయన స్వరం ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 4:1 చెప్పాడు, నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె అన్నాడు. సో ఖచ్చితంగా మనము యుద్ధాలు, భూకంపాలు, లేకపోతే వస్తున్న వాతావరణ మార్పులు, కలుగుతున్న రోగాలను బట్టి ప్రభు రాకని గెస్ చేయకూడదు. రెవల్యూషన్ బట్టి చెప్పాలి. బోరధ్వని వలె వినబడుతున్న వర్తమానం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు అనుగ్రహిస్తున్న తలంపులు అవి మనకు బోరధ్వని వలె వినపడితే దాన్ని బట్టి మనము ప్రభు రాబోతున్నాడు అనేది మనం గెస్ చేస్తాం. అలా ఎవరైతే అనుకుంటారో వారు పగటివారుగా ఉంటారు, మెలకుగా ఉంటారు. వారి సంభాషణలో ఏముంటుందంటే, వారు కళను దాని భావమును పంచుకునేవారుగా ఉంటారు, వారు ప్రవచించేవారుగా ఉంటారు. అక్కడ చెప్పాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. ఆత్మను ఆర్పకుడు అంటే అర్థం ఏంటంటే, భాషలతో మాట్లాడుతూ, ప్రవచనం చెప్తూ, సంభవించబోయే సంగతులను ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటాం. అది మెలకుగా ఉండటం. మనము వింటున్నట్లుగా మరి ఆ దినాలు ఎలా ఉంటాయంటే, ప్రభు చెప్పారు, మరి ఇద్దరు తిరుగలి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని ప్రభువే చెప్పారు. అయితే ఇక్కడ నిన్నటి దినాన ప్రభు మా దృష్టికి తెచ్చింది ఏంటంటే, జగన్నాథపురంలో ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడే వారితో మన స్నేహం అంటే, రక్షించబడిన వారు రక్షించబడని వారితో తిరగలు ఎందుకు విసురుతున్నారు? రెండోది ఏంటంటే, తిరగలు ఎందుకు విసురుతారు? పిండి కొరకు, ఆ తర్వాత రోజు చేయవలసిన ఏర్పాటు కొరకు.
యేసుప్రభు వస్తున్నాడని మరి తెలిస్తే ఆ పిండి ఆడించటం, ఆ తిరగలు విసరడం కూడా ఉండదు కదా. అంటే ఇప్పుడు ప్రభు వచ్చే దినం ఎవరికి అర్థం కావట్లేదంటే, విడవబడే వారితో సహవాసం చేసేవారికి, లేదా ప్రభు రాకడను ఎవరైతే అపేక్షించట్లేదో వారితో సహవాసం చేసేవారికి ఇలాగ సంభవిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చూడండి, 41లో ఇలా చెప్పాడు, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును అన్నాడు. తిరగలి విసురుతున్నప్పుడు మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? మరి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉంటది? విడవబడే వాళ్ళు ఏం చెప్తారు, ఎత్తబడే వాళ్ళు ఏం చెప్తారు? మీరు చెప్తారు నాకు. ఎత్తబడే వాళ్ళు ఏం చెప్తారు, విడవబడే వాళ్ళు ఏం చెప్తారు? మెలకుగొన్నారా, మత్తుకున్నారా? పగటివారేగా, చెప్పండి. ఇద్దరు తిరుగలి విసరుతుంటుండగా ఒకళ్ళు వెళ్ళిపోయారంట, ఒకళ్ళు ఉండిపోయారంట. మరి యేసుప్రభు వచ్చే దినానికి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? గిద్యోను వచ్చేటప్పటికి వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక ఆయన కలగన్నాడు, ఇంకొక ఆయన దాని కలభావాన్ని చెప్పాడు. ప్రభు వచ్చే దినానికి మరి ఎక్కడైతే మాత్రం ఇద్దరు స్త్రీలు కదండి, స్త్రీలు సైలెంట్ గా అయితే ఉండరు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మరి ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతో ఏం మాట్లాడుకుంటున్నారు? ఎత్తబడే వాళ్ళు ఏం మాట్లాడతారు, విడవబడే వాళ్ళు ఏం మాట్లాడతారు? చెప్పండి. ఏం చెప్పినా దొరికిపోతారు, సైలెంట్గా ఉంటే మంచిది అనుకుంటున్నారా? విడవబడిన వాళ్ళు మరణకరమైన విషయంలో మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఎత్తబడే ఆమె ఏం మాట్లాడుతుంది ఆమెతో? ఆ మాటలు, వారితో ఉన్న మాటలు అంటే వాళ్ళు కూడా అదే నాలుగుతో ఉంటారండి. ఇప్పుడు మీరు ముందు చెప్పేశారు కాబట్టి రైట్ చెప్పేశారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, ఎత్తబడే దాని గురించి మాట్లాడుతుంది, విడవబడే దాని గురించి మాట్లాడుతుంది అంటారు. అట్లా జరగదు, ఇద్దరు మరణాన్ని గురించే మాట్లాడతారు. ఎందుకంటే విడవబడే వాళ్ళతో స్నేహం చేస్తే ఏం జరుగుద్ది, మన భాషలు కూడా వాళ్ళలాగే ఉంటాయి. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో మనము ఎవరెవరు మాట్లాడుకుంటే మంచిదంటే, ఒకళ్ళు కలగనాలి, ఒకరు దాని భావం చెప్పేటట్లు ఉండాలి. గిద్యోను వచ్చేటప్పటికి వారిద్దరు మాట్లాడుకుంటుంటే గిద్యోను ఏం చేశాడు? అదే కదా మనం విన్నాం నిన్న న్యాయాధిపతుల గ్రంథంలో. గిద్యోను ఏం చేశాడంటే 7వ అధ్యాయంలో వారిద్దరూ మాట్లాడుకోవటం విన్నాడు. చూడండి 14వ వచనం, 15వ వచనం. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయులను దండును మీ చేతికి అప్పగిస్తున్నాడు. గిద్యోను ఏమయ్యాడంట? ఈ కలను దాని వివరాన్ని విన్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, బలహీనులుగా ఉండి బలపరచబడ్డాడు, యుద్ధములో పరాక్రమశాలి అయ్యాడు. గిద్యోను గురించి ఇకను నేనేమి చెప్పుదును అన్నాడు. ఈ గ్రంథకర్త ఏమన్నాడు? గిద్యోను గురించి నేను ఇంకేం చెప్పుదును, బలహీనుడిగా ఉండి బలపరచబడ్డాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వింటే పరాక్రమశాలి అయ్యాడు గిద్యోను. యుద్ధంలోకి వెళ్ళి మిద్యానీయులను జయించాడు. సో అదన్నమాట మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, మన సంభాషణ వినేటప్పుడు ఎవరైనా కూడా బలహీనులుగా ఉన్నవారు బలపరచబడాలి. మరి మనం ఏం మాట్లాడుకుంటామంటే, అసలే చాలా మంది ఇప్పుడు ప్రసంగాలు ఏంటంటే, ఆయన వస్తే యుగాంతం జరిగిపోద్దని అనుకుంటున్నారు. కాబట్టి యుగాంతం ఇప్పుడప్పుడే జరిగేటట్టు లేదు, కాబట్టి ఇప్పుడప్పుడే రాడనుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్పారు? అంజూరపు చెట్టు గురించి చెప్పారు. అంజూరపు చెట్టు గురించి ఏం చెప్పారంటే, అది లేతదై చిగుర్చున్నప్పుడు ఆయన వస్తున్నాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కాబట్టి మనం ఇశ్రాయేలీలు తిరిగి పునరుద్ధరించబడతారు, రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయేల్.
ఇశ్రాయేలీల పునరుద్ధరణ మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. ఇశ్రాయేలీల గురించి మనము ప్రవచనాన్ని మాట్లాడాలి. లేదా ఒరే శంకరు, నైట్ టైం ఏం చేస్తారు నువ్వు? పడుకుంటావా? స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎన్నో చెప్తాను నీకు. నువ్వు ఒకడు, ఇంకొక ఆయన ఉన్నాడు, నిద్రపోతున్నారు మీరిద్దరు మీటింగ్ లో. నువ్వేమో సగం నిద్రపోతున్నా, ఆయన అప్పుడప్పుడు నిద్రపోయి లేచి చూస్తున్నాడు. దేవుడు ఇంకా విశ్వాస్యత కలిగి ఉన్నాడా, కోల్పోయాడా అన్నట్టు. జాగ్రత్త. వీడియోలో ఆఫ్ చేసిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన వాళ్ళేనన్నా? అవునండి, అవునండి. అందరూ ఒక్కలో ఇద్దరు ఉన్నారండి. ఆ ఒక్కళ్ళిద్దరు చెప్పండి, నేను పీకి పడుతుంది. చెప్పండి. ఆశీష్ ఉందా? ఆశీష్ ఆన్ చేశాడు కదండి. ఇంకొకటి ఆఫ్ లో ఉందా? ఒకటి ఆఫ్ లో ఉంది. ఇంకెవరు చెప్పండి. మీరు చెప్పాలి తొందరగా. ఒకళ్ళిద్దరు అన్నారు మీ నోటితో. మీ విశ్వాస్యతను నేను నమ్ముతున్నాను. ఒకటండి పండు అని ఉందండి, అదొకటినండి. తర్వాత మన దేవుని సేవకులు ప్రిన్స్ గారు ఒకరు. ప్రిన్స్ అన్న పర్మిషన్ రిక్వెస్ట్ చేశాడా? లేదండి, లేదు లేదు. నెక్స్ట్ ఇంకెవరు? ఇంకోటి అండి సరళ కుమార్ గారు ఎవరు అన్నారు. సరళ కుమార్ గారు రిక్వెస్ట్ లేదా? ఏమ్మా మీరు అడగొద్దు. బ్యాటరీ లో ఉంది అన్నా. ప్రిన్స్ అన్నా, బ్యాటరీ ఛార్జింగ్ లో ఉందన్న. ఒకసారి మీరు జాయిన్ అవగానే అన్నయ్యకి చెప్పండి ప్రతిరోజు. అలాగన్నా, వరకు వీడియోలో ఉన్నాం, కాకపోతే అది బ్యాటరీ ఉంది. అలాగే అలాగే. ఈ సరళ కుమార్ గారు రిక్వెస్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి రేపటి నుంచి. లేకపోతే నేను తీసేస్తే మీకు జూమ్ లో వాక్యం వినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెలకుగా ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోతున్నారు నాకు తెలుస్తుంది. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, మీరు జూమ్ లో జాయిన్ అయ్యి వేస్ట్. ఎలర్ట్గా ఉండి వాక్యం వినండి జాగ్రత్తగా. ఒరే శంకర్, ఇంకొకటి రాకూడదు. వెళ్ళి మొత్తం శుభ్రం గారు మళ్ళీ వెళ్ళి మొహం కడుక్కొని రా. మనం చదివిన కీర్తనలో విశ్వాస్యత గురించి మనం చదువుతున్నాం. చాలా మంది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విసర్జించాడని, వారి పట్ల ఆయన ప్రణాళిక ఏమి లేదని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాటిని ఏమన్నాడంటే ఈ కీర్తనాకారుడు, నీ అభిషక్తుని నడతల మీద మోపబడుతున్న నిందలు అని చెప్పాడు. సో మనం చాలా త్వరగా నిందలేయటానికి రెడీగా ఉంటాం, కానీ నిందలు వేసే వాళ్ళగా ఉండకూడదు. ఈ కడవరి తరం ఎలా ఉండాలంటే ప్రవచించే వరకు ఉండాలి. ఆత్మను ఆర్పని వారుగా, భాషలతో మాట్లాడేవారుగా ఉండాలి. సో ఎందుకు అంటే ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏముంది చూడండి, 17వ వచనం. 22:17. బైబిల్ తెరిచి చూస్తే నిద్ర రాదు సోదరా, నీకే చెప్తున్నాను నేను. బైబిల్ తెరిచి చూడు. చదువు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొన్న వాడిని రానిమ్ము. రైట్. ఇక్కడ చూడండి, రమ్ము అని చెప్తున్నట్లు అనమాట. మనం ప్రవచిస్తున్నామంటే అర్థం ఏంటంటే మనము రమ్ము అని చెప్తున్నట్లు. నిందలేస్తున్నామంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇశ్రాయేలీల మీద నిందలు పడుతున్నాయి. ఎందుకంటే దేవుడు చాలా కాలంగా వారి పట్ల తన ముఖాన్ని వారి పట్ల తిప్పలేదు. సో కాబట్టి వారి మీద నింద పడుతుంది. సో ఇశ్రాయేలు నిందను మనము ఇశ్రాయేలుని దేవుడు విసర్జించాడు అని మనం వ్యాఖ్యానం చేసామే అనుకోండి, సో దాన్ని ఏమంటాం? ప్రభువా త్వరగా రమ్ము అని మనం అంటున్నట్లు కాదు, ఆయన రాకడను మనం అపేక్షిస్తున్నట్లు కాదు. కాబట్టి ఎంతమంది అయితే ప్రవచిస్తున్నారో వారందరూ ప్రభు యొక్క రాకను త్వరపెడుతున్నారు అనే మాట మనం చూస్తున్నాం. అలా త్వరపెట్టే వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడే ప్రకటన గ్రంథం 22 చూడండి, 11వ వచనం. కాలం సమీపమై ఉన్నది అని ప్రారంభించాడు. కాలం సమీపమై ఉన్నది, కాలం సమీపమై ఉన్నది అని నమ్మిన వాళ్ళు 11వ వచనంలో అన్యాయం చేయరు, అపవిత్రంగా ఉండరు, వారు నీతిగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. అంటే ప్రవచించటం వల్ల, ఆత్మలో మాట్లాడటం వల్ల, ఇంకా చెప్పాలంటే మనము రమ్ము అని పిలవటం వల్ల మనకే ప్రయోజనం. ఎందుకంటే మనం పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండొచ్చు, నీతిగా మనం బ్రతకొచ్చు,
అపవిత్రంగా ఉండక్కర్లొద్దు, అన్యాయం చేయకుండా ఉంటాం. ఇదే వచనాలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఒకసారి చదువుతారా? మొదటి వచనం ఏం చెప్పాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇక్కడ మొదటి వచనంలో 2వ వచనంలో ఇలా చెప్పాడు చూడండి, మనమేమవుదు అది ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. తర్వాత 3వ వచనంలో ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకో. యేసుప్రభు వస్తాడు, ఆయన రండి అని ఎవరైతే ప్రవచన వరాన్ని, భాషల వరాన్ని నిర్లక్ష్యం చేయట్లేదో వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు పవిత్రంగా ఉండేటట్టు చూసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దగ్గర కలను భావాన్ని చెప్పుకుంటున్న ఇద్దరు ఎవరు? గిద్యోను వచ్చేటప్పటికి ఆ దండులో ఉన్నవారు ఇశ్రాయేలీయులు. సేమ్ అలాగే దానియేలు గ్రంథంలో దానియేలు మరియు అతని స్నేహితులకు దేవుడు ఆ రాత్రి మరి కలను దాని భావాన్ని బయలుపరిచాడు. మరి వారు ఎలా ఉన్నారు? మొదటి అధ్యాయం మీరు చదివితే దానియేలు ఏమనుకున్నాడు? రాజు భుజించి భోజనమును పానము చేయ ద్రాక్షరసమును త్రాగి 12వ వచనం కదా, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనంలో ఉంది. అపవిత్రునిగా చదవండి 8వ వచనం. తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పవిత్రంగా ఉండాలని ఎవరు అనుకుంటారు? ఆయనను రమ్మని పిలిచేవాళ్ళు అనుకుంటారు. ఆయనను రమ్మని ఎవరు పిలుస్తారు? ఈ సమయంలో మనము బోరధ్వని వలె మాట్లాడాలి తప్ప నిందలేసేటట్టు మాట్లాడకూడదు. ప్రవచనాన్ని మాట్లాడాలి, భాషలు మాట్లాడాలి. మన వర్తమానం అందించే వాళ్ళమైన మనము అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు, కలను దాని భావాన్ని చెప్పుకునేవారిలా ఉండాలి, ప్రవచించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. అలా ఎవరైతే ఉంటున్నారో వారి గురించి ఇక్కడ చెప్పాడు. ఏమనంటే వారు తమను తాము అపవిత్రపరచుకోకూడదని అనుకుంటారు, ఉద్దేశం కలిగి ఉంటారు. ఇదే విషయాన్ని పేతురు తన 2వ పత్రికలో కూడా చెప్పాడు. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. నిందలేస్తే మీ మీద నిందలు పడతాయి, నేను చెప్పేది అదే. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశమును రవులు కొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆయన రాకడను త్వరపెడుతున్నారు, ఫుట్ నోట్లో ఉంది కదా, త్వరపెడుతున్నారంటే ఏమని పిలుస్తున్నారు? రమ్ము రమ్ము అని పిలుస్తున్నారు. అది మొదటి వినిన స్వరమే కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆ స్వరం బోరధ్వని వలె ఉంది. ఈ బోరధ్వని వంటి స్వరంతో ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, తర్వాత ఏమన్నాడు? ఎంతో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అభిషక్తు నడతల మీద నిందలేసామనుకోండి, అంటే దేవుడు దావీదును వదిలేశాడు, దావీదుకు ఇప్పుడు విజయం లేదు, దావీదుతో చేసిన ప్రమాణం ఏమైపోయింది, ఇశ్రాయేలీని దేవుడు విసర్జించాడు అని మాట్లాడే వాళ్ళు అందరి మీద నింద ఎప్పుడు పడిద్ది? మన పరిశుద్ధతను దేవుడు పరీక్షించే దినాన్ని పడిద్ది. ఎందుకంటే అలా నిందలేసే వాళ్ళు ఎవరు కూడా ప్రవచించట్లేదు, ఆయనను రమ్మని చెప్పట్లేదు, వారు భక్తి కలిగి జీవించరు, వారి పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించరు, వారు జాగ్రత్త కలిగి జీవించరు. వారి మీద నింద వేయటానికి రాబోతున్నాడు యేసుప్రభు. కాబట్టి ఆయన విశ్వాస్యత మీద నింద వేస్తే నీ ప్రవర్తన మీద నింద పడుతుంది. హగ్గై గ్రంథం చూడండి, హగ్గై గ్రంథం. ఇప్పుడప్పుడే యేసుప్రభు రాడు అని మాట్లాడే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. చూద్దారండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి. 2వ వచనం చదువు. 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని. సమయం ఇంకా రాలేదు అంటున్నారు కదా వీళ్ళు. 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి వీళ్ళ గురించి? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. 5వ వచనం ముగింపులో చెప్పాడు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు నింద దేని మీద పడింది? అభిషక్తు నడతల మీద నిందేస్తే నింద నీ నడతల మీద పడుతుంది.
సో నిన్నటి వర్తమానం విని ఒక సహోదరుడు అడిగాడంట, ఎలాగ ప్రభు అంత త్వరగా వస్తాడు అనే వివరణ అడిగాడంట. ఎందుకు అడుగుంటాడు? మొదటిసారి విన్నాడు కాబట్టి అడుగుంటాడు. ఇన్నిసార్లు చెప్తున్నా నమ్మనోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 89వ కీర్తన ప్రకారం వారందరూ కూడా నింద వేస్తున్నట్టే. ఇప్పుడు ప్రభు రాక ఆలస్యం అయితే మంచిదా, త్వరగా వస్తే మంచిదా? త్వరగా వస్తేనే మంచిది. ఎందుకంటే ఆయన దావీదుతో చేసిన ప్రమాణము ఆయన మరలా రీస్టోర్ చేయాలి. మనం అనుకునేటట్టు త్వరగా యేసు ప్రభు వచ్చేస్తే మనం ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడటానికి సమయం లేదు కదా, దేవుని పని చేయడానికి లేదు కదా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మరి మన బహుమానం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించి ప్రభువును కొంచెం లేట్ చేయి, ఇంకో సంవత్సరం నాకు ఇవ్వు, వీలైతే నేను ఇంకా ఎక్కువగా దేవుని పని చేసేస్తాను అని మీరు అనుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు హోల్డ్లో పెట్టింది ఎవరిని? మన గురించి. మరి ఇశ్రాయేలీలు హోల్డ్లో పెడితే మరి ఈ కీర్తన అంతట్లో రాసింది ఏంటి? దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం, అది ఆయన యొక్క విశ్వాస్యత. మరి దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి ఇశ్రాయేలీలను ప్రభు ఏం చేయాలా కదా? పౌలు ఏమన్నాడు శిక్షణ చేసిన వాడి విషయంలో? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏ శిక్ష కాలం చాలు అని చెప్పాడు. 2వ అధ్యాయం 6వ వచనం. లేకపోతే ఏమైంది అన్నాడు? వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు అన్నాడు. 7వ వచనం. మీరిక వారిని శిక్షించక క్షమించండి అని చెప్పాడు కదా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇదే విషయాన్ని దేవుడు ఎవరి విషయంలో చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేల్ విషయంలో చేయొద్దా? మరి మనం ఇంకా అప్పుడే రావద్దు ప్రభు అంటే అర్థం ఏంటి? వాడిని ఇంకా కొన్ని రోజులు నలగొట్టమని అడుగుతున్నాం. మంచిదేనా మాట? నలగొట్టబడాల్సిన వాళ్ళు ఎవరు? 89వ కీర్తనలో చెప్పాడు, 10వ వచనం. చంపబడిన దానితో సమానంగా ఉండేవాళ్ళు నలగబడాలి. చదవండి, తీసి చదవండి. 89వ కీర్తన 10వ వచనం తీసి చదవండి. చంపబడిన దానితో సమానంగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టిదివి. సో ఈ వచనంలో చంపబడిన దాంతో సమానులైన వారిని నలిపేయాలి. మరి ఇశ్రాయేలీల గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఏముంది? యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీల గురించి ఏం రాయబడింది? 37వ అధ్యాయంలో ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటే బ్రతుకుతున్నాయా లేదా? కాబట్టి ఇశ్రాయేలీలు పునరుద్ధానానికి చెందినవారు. పునరుద్ధానానికి చెందిన వాళ్ళని ఎంతకాలం నలుపుతారు? మీరేమంటున్నారంటే, యేసుప్రభా నువ్వు ఇంకో 100 సంవత్సరాలకు రమ్ము అని అన్నారనుకోండి, ఇంకో 100 సంవత్సరాలకు యేసుప్రభు వస్తే ఇశ్రాయేలీని ఎంత నలగొట్టమని మీరు అడుగుతున్నారు? అంజూరపు కొమ్మ లేతదై చిగిర్చిందంటే అర్థం ఏంటి? అది దేవుని వైపు తిరగటం ప్రారంభించింది. ఇప్పుడు ఒక వ్యక్తిని శిక్షణ చేస్తున్నాం, ఆ వ్యక్తిలో మారు మనసు రావటం మనం గమనించాం. వెంటనే ఏం చేయాలా? అతనిని శిక్షింపక క్షమించి ఆదరించి అతని ఎడల మన ప్రేమను స్థిరపరచాలన్నాడు. మరి దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను స్థిరపరచొద్దా? ఆ నింద అలాగే ఉండనిద్దామా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఎందుకు ఏడ్చి ప్రార్థన చేశాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఏడ్చి ఎందుకు ప్రార్థన చేశాడంటే, చూడండి వచనం 16. యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నానని చెప్పి ఆయన మరి ఈ అధ్యాయంలో ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ఎలా చేశాడు? 3వ వచనం. గోనె పట్టు కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకెంత బాధపడుతున్నాడు? యెరూషలేము చుట్టూనున్న జనుల చేత నిందాస్పదం అయిపోయింది. ఇప్పుడు దేవుడు దాని విషయంలో ఆలస్యం చేస్తే ఏమైంది? దానియేలు ప్రార్థన విన్నట్లే కదా, వినినట్లే? చెప్పండి. ఇంత కలను దాని భావాన్ని చెప్పిన గ్రేట్ మ్యాన్ దానియేలు. దానియేలు గురించి వాక్యం ఏముంది? ఈ ఉదయం నాకు ఎందుకో, నేను దానియేలు గురించి ధ్యానం చేయలేదు, దానియేలు గురించి నేనేం చదవలేదు, కానీ
నేను ఉదయం సిద్ధపడుతుంటుండే మీటింగ్లో నా హృదయంలో ఒక స్వరం ప్రభు వినిపించాడు. అదేంటంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అనే మాట. సో డానియేల్ దేవునికి ఎంతో బహుప్రియుడు. మరి అటువంటి ప్రియుడైన వాడు గోని పట్టు కట్టుకొని ధూళి తల మీద వేసుకొని చేసిన విజ్ఞాపనకు సమాధానం ఉండదా? మీలో కొందరు యేసు ప్రభు ఇప్పుడప్పుడే రాకూడదు అనుకుంటున్నారంటే మీరు దానియేలును బహుప్రియుడిగా ఎంచుతున్నారా? దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన విన్నాడు. ఏమని చెప్పాడు దానియేలు? ఈ పట్టణమును ఈ జనమును నీ పేరే అన్నాడు. చూసారు ఎలా పెట్టాడు ప్రార్థనలో? ఒకవేళ నీవు గాని ఈ పట్టణం మీద నిందొస్తే నీ పేరు మీద నిందొచ్చినట్టు. ఈ జనానికి కూడా నీ పేరే పెట్టావు. ఈ ప్రజను నువ్వు విసర్జిస్తే నీ పేరే నువ్వు పాడు చేసుకున్నట్టు. కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ఇదిగో ఈ నింద మా మీద నుండి తొలగించు. ఒకసారి 8వ వచనం చదవండి. దానియేలు 9:8. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. చూడండి, 5వ వచనంలో కూడా సిగ్గే తగి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. సిగ్గే ముఖ వికారం. చూసారా, కొన్ని ముఖాలు చూస్తే వికారం ముఖాలు వేసుకొని ఉంటారు. అట్లా అయిపోయిన ఇశ్రాయేల్ ముఖాలు. యేసుబాబు అలా అనగానే పైకి లేపోయారు ఆ ముఖం. నేను అలా లేనని చెప్తాగా. ముఖం మీద వికారం, తలకాయలో సిగ్గు, తలదించుకొనే ఉంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎందుకంటే వారి మీద నిందొచ్చింది అన్నమాట. ఏంటా నిందంటే, ఆ ప్రజను దేవుడు వదిలేశాడు అనే నిందొచ్చింది. మరి ఆ నింద తొలగిపోను గాక. మరి దానియేలు అందుకే ధూళి తల మీద వేసుకొని గోనిపట్టు ధరించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ దానియేలు గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు. 10:11 దానియేలు గ్రంథం. దానియేలు నీవు బహుప్రియుడవు. బహుప్రియుడు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. ఇశ్రాయేలు పట్ల దేవుడు కరుణను చూపించబోతున్నాడు. మరి మీరు ఆయన ఇశ్రాయేలు పట్ల కరుణ చూపించే దినాల్లో అనేక మంది నిందల్లో మీరు నిందేస్తారా? మీరు ప్రవచిస్తారా? ప్రవచన వరం, భాషల వరం, ఈ వరాలతో మన స్వరం కలవాలి. అది బోరధ్వని. ఈ 3 కలిస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్పిన వాక్యం అలాగా ఉంది. ఆయన వాక్యం ఎలా చెప్పాడు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక పత్రిక అంటే రాకడ పత్రిక. ఈ రాకడ పత్రికలో ఆయన వాక్యం ఎలా ఉంది చూడండి. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. మా సువార్త మాట కాదు, మాట మాత్రం కాదు, శక్తి అన్నాడు, పరిశుద్ధాత్మతో అన్నాడు, సంపూర్ణ నిశ్చయతో అన్నాడు. ఏదో పొడి పొడిగా వాక్యం చెప్పడం కాదు. వాక్యం చెప్తుంటుండగా మనలో భాషలు మాట్లాడుతున్న అనుభవం, దాంతోపాటు ప్రవచనాన్ని ప్రభు అందిస్తున్న అనుభవం, ఒక ప్రవచనం చెప్పమని అందిస్తున్న అనుభవం, ఇవన్నీ కలవాలి. ఉప్మా అందరూ వండుతారు, జీడిపప్పు వేసి అన్ని వేసి, కొంతమంది ఇంకా ప్రేమతో వండుతారు కదా. ఇప్పుడు స్వరము బోరధ్వని వలె రావాలి. జస్ట్ స్వరం కాదు, దానితో పరిశుద్ధాత్ముడు శక్తి కలవాలి, సంపూర్ణ నిశ్చయత రావాలి. అట్లా వెళ్ళిన ఆ స్వరం ఏం చేస్తుందంటే బలహీనులను కూడా బలపరిచింది, వారిని యుద్ధములో పరాక్రమశాలులుగా చేసింది. ఇప్పుడప్పుడే క్రీస్తు రాడు అన్న వాళ్ళందరూ దేవుని పని మొత్తం నిర్లక్ష్యం చేసి పడేశారు. కానీ మీరు ప్రభు వస్తున్నాడు అని గ్రహించిన వారైతే మరి ఎక్కువగా కూడి రావాలని చెప్పాడు. హెబ్రీ పత్రిక 10:24. మరి ఎక్కువగా ఎందుకు కూడి రావాలంటే, మరి ఎక్కువగా కూడి వస్తే ఏం చేస్తాం? సత్కార్యాలు చేయటానికి ఆలోచిస్తాం. ఏదో ఒక సత్క్రియ కదా. మీరు చేసే ఉద్యోగాలు క్రీస్తు న్యాయపీఠం దగ్గర బహుమానం ఇస్తాడా? ఇస్తాడు, ఎందుకు ఇవ్వట్లే. కానీ కాకపోతే అక్కడ కూడా మీరు కళ చెప్పేవారుగా ఉండాలి, ప్రవచనం చెప్పేవారుగా ఉండాలి. అక్కడ కూడా మీరు సువార్తగా ఉండాలి. అయితే నేనేం చెప్తున్నానంటే, ఉద్యోగాలు చేసుకునేవారు, పనులు చేసుకునేవారు కూడికలు మానేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు చేసిన పనిని గురించి మీకు ఎటువంటి బహుమానం రాదు. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరని ఫిలిప్పీ పత్రిక 2:21 మనం చూస్తాం కదా. ఈ 2 సంవత్సరాల్లో మీరు బాగా సంపాదించేశారు అనుకోండి, సంపాదించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు?
అవన్నీ తీసుకొని క్రీస్తు నాయకుడి దగ్గర తెస్తారా? ఖర్చు పెట్టుకో ప్రభు, ఏమైనా ఖర్చులు ఉంచుకో అంటారా ప్రభుని? కదా. నమ్ముతున్న వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు, నమ్మని వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు. నమ్మిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉంటున్నారు. అందుకని ప్రభు వచ్చినప్పుడు వారికి నింద ఉండదు అన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3:13 మనం మొన్న శనివారమే చదువుకున్నాం, కాబట్టి నేను మరలా అక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి దేవుని విశ్వాస్యత మీద నింద వేస్తే నీ ప్రవర్తన మీద నింద పడిపోద్ది. నేను నమ్ముతున్నాను, దావీదుతో ఆయన చేసిన ప్రమాణమును బట్టి ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. యెరూషలేము మీద ఆయన నిందను తొలగిస్తాడు. దానియేలు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. 89వ కీర్తనలో మనం చదువుతున్న ఏమనంటే, ఈ కీర్తనలో చూడండి, వచనం 44లో ఏం చెప్పాడు? అతని వైభవమును మాన్పివేసి ఉన్నావు, అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అన్నాడు. కానీ ప్రమాణం ఏంటి? 36వ వచనం, చంద్రుడు ఉన్నంత కాలం, సూర్యుడు ఉన్నంత కాలం అతని సింహాసనం స్థిరపరచబడిద్దని ప్రమాణం చేశాడు. మరి ప్రమాణం ఏమైంది అన్నట్టే ఉందిగా కదా. వాగ్దానం ఏమైంది అనే వాళ్ళని ఏమన్నాడు? అపహాసకులు. ఎస్, రైట్ ఆన్సర్. అపహాసకులు అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఎప్పుడు వస్తారన్నాడు ఈ అపహాసకులు? అంత్యదినాల్లో వస్తారన్నాడు. మరి నిందించే వారికి, అపహసించే వారికి మనం అవకాశం ఇవ్వద్దు. మనం ప్రవచించే వారంగా ఉందా? మనము ఆత్మను ఆర్పని వారంగా ఉందా? మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసిన వాళ్ళిద్దరి వలె కలను దాని భావాన్ని మాట్లాడుకునే వారంగా ఉందా? దానియేలు అతని స్నేహితుల వలె మనము తక్కిన జ్ఞానులతో మనం నశించకూడదని మనం దేవుని యొక్క ఏర్పాటును, బయలుపాటును తెలుసుకునే వారంగా ఉందాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3లో చెప్పాడు, అంత్యదినముల అపహాసకులు తమ స్వకీయ దురాశల చొప్పున నడుస్తారు. ఆయన రాకడను వచ్చిన కొంతమంది అంటారు, మాకు ఎందుకండి అలా అనిపించట్లేదు ఇప్పుడు అప్పుడే ప్రభు వస్తున్నట్టు అని అంటే, నేను అంటాను, నువ్వు దురాశలను అనుసరించి నడుస్తున్నావు కాబట్టి నీకు అనిపించదు. స్వకీయ దురాశలను అనుసరించే వారికి ఆయన ప్రమాణం అర్థం కాదు, ఆయన వాగ్దానం అర్థం కాదు, ఆయన నిబంధన అర్థం కాదు, ఆయన విశ్వాస్యత అర్థం కాదు. వారు నిందలేస్తున్నారు, ఆయన త్వరపెట్టట్లేదు. తత్ఫలితంగా వారి యొక్క జీవితంలో వారి ప్రవర్తన పరిశుద్ధంగా ఉండట్లేదు. మీరు చెప్పండి, ప్రభు ఆ సింహాసనాన్ని తిరిగి మరలా బాగు చేస్తాడా లేదా? తిరిగి మరలా నిలబెడతాడా లేదా? యెరూషలేమును మీద ఉన్న నిందను ఆయన తుడిచేస్తాడా లేదా? ఇది జరగబోతుంది త్వరలోనే. 89వ కీర్తనలో 20వ వచనంలో ఏం చెప్పాడంటే, దావీదును కనుగొన్నాడు, పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించాడు అనే మాట మనం చూస్తాం. మరి దావీదును అభిషేకించిన వెంటనే దావీదు సింహాసనం మీద ఉన్నాడా? సౌలు బ్రతికిన ఏండ్లన్నీ దావీదు ఎక్కడున్నాడు? స్వాస్థ్యమునకు దూరంగా వెలివేయబడి ఉన్నాడు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. వాస్తవంగా ఈ పాటికి ఇశ్రాయేలీలు వారు సింహాసనాసీనులే పరిపాలన చేయాలి, కానీ ప్రస్తుతానికి వారు సింహాసనానికి దూరంగా ఉన్నారు. మరి మనం ఏం చేద్దాం ఈ టైంలో? ఎలాగా లోకుగా దొరికిందని చెప్పి నిందలేసేద్దామా? లేదు లేదు లేదు. ఇప్పుడు మనం ప్రవచిద్దాం. ఇప్పుడు మనం ఆయన రాకడను త్వరపెడదాం. దానికి ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. దాని ప్రతిఫలం ఏంటి? మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం, మనం నీతిగా బ్రతుకుతాం, మనం భక్తిగా బ్రతుకుతాం. అప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన మీద నింద పడదు. ఇప్పుడు నేను మాట చెప్తాను, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడ్డారు కదా, ఆ ఎత్తబడిన వాళ్ళకి క్రీస్తు న్యాయపీఠం దగ్గర బహుమానం ఎలా ఉంటది? ఆయన రాకడయందు ఈ ఇద్దరు తిరగలి విసురుతున్న వారిలో ఒకరు ఎత్తబడ్డారు కదా, వారికి ఆయన రాకడయందు సిగ్గు కలిగిద్దా, ధైర్యం కలిగిద్దా? సిగ్గే ఎందుకు కలిగిద్దంటే, ఆయన వచ్చే సమయం ఈమెకి అర్థం కాల. అర్థమైతే తిరగలేసరదుగా. రెండోది ఏంటంటే, ఆయన గిద్యోను వచ్చినప్పటికీ ఇద్దరు కలను దాని భావం మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆమె మరణించే ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. తీర్పు పునరుద్ధానంలో ఉండే వ్యక్తితో జీవ పునరుద్ధానంలో ఉండే ఆమె మాట్లాడుతుంది.
అలా అలా ఉంటే మాత్రం మీరు యేసు ప్రభు రాకడ దినమందు మీరు సిగ్గుపడతారు. 2:28 మీకు ఒకటి చెప్తాను. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నప్పుడు దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ మంచి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దాం అని ఎవరికైనా అనిపించింది అనుకోండి, వాడు ఫ్లైట్ కి ఎక్కుతున్న టైంలో యేసుప్రభు వచ్చాడు అనుకోండి, వాడికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎలా ఉంటది పరిస్థితి మీరు చెప్పండి. వాడు ఖచ్చితంగా ఎటువంటి బహుమానం పొందడు. ఎందుకంటే బహుమానం పొందేవాడు అలా ఉండడు కాబట్టి. అందుకని యాకోబు పత్రిక 4:13 ఏమన్నాడంటే, నేడైనా రేపైనా ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి, కొంతమంది ఈ వర్తమానాలు వింటూనే అన్న నేను ప్రార్థన చేయండి, దుబాయ్ వెళ్తాను, 5 సంవత్సరాలు వచ్చేస్తాను, కొంచెం గట్టిగా సంపాదించి మందిరానికి నేను ఏదైనా చేస్తాను అన్నారు అనుకోండి, నాకు కొంచెం దగ్గరగా ఉంటే చేయి అందితే బాగుంటది అనుకుంటాను నేను. ఎందుకంటే కుష్టమంతా బాగు చేసేస్తాను ముట్టి. అదనమాట. యాకోబు పత్రిక 4:14 ఏముంది? 14 రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఇది ఎవరికి చెప్తున్నాడు? సర్వ శరీరులకు చెప్తున్నాడు. మరి మనకు తెలీదా రేపేమి సంభవించినో? యోహాను 16:13 ఏముంది? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును, ఆయన నా వాటిలోని మీకు తీసుకొని మీకు తెలియజేయను, సంభవించబో సంగతులు తెలియజేస్తాను అన్నాడు. మరి సంభవించబో సంగతులు తెలియజేసేవాళ్ళు ఇలాంటి పదాలు పలకొచ్చా? కాబట్టి మనం రెప్పపాట్లు వెళ్ళిపోతాం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ప్రత్యక్షమవుతాం. కొరింథీ 2వ పత్రిక 5:10 అక్కడ దేహంతో జరిగించిన వాటికి లెక్క చెప్పాలి. ఈ దేహంతో జరిగించిన వాటి లెక్క చెప్పాలి. ఈ దేహంతో జరిగించినవి అని నేను అనేదానికంటే ఈ దేహముతో ప్రభు మన ద్వారా జరిగించినవి. కొరింథీ 1వ పత్రిక 6:19 ప్రకారం మన దేహము పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంది కదా, ఆత్మ మన దేహాన్ని ఎలా వినియోగించుకున్నాడు అనే దానికి మనం లెక్క చెప్పాలి కదా. ఎన్ని రోజులు జరిగిద్ది ఇదంతా? యేసుప్రభు వచ్చిన తర్వాత ఎన్ని గంటలు జరుగుతుంది ఒక్కొక్కరికి తీర్పు జరగటం? రెప్పపాట్లు వెళ్ళిపోతాంలే అండి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్కలు ఎంతసేపు జరుగుతాయి? సెకండ్ లోనే జరిగిపోతాయి. నేను నమ్ముతున్నాను చాలా త్వరగా జరిగిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ ఇక్కడ ఉన్న దానికంటే ఇంకా అడ్వాన్స్డే ఉంటాయిగా. ఎందుకంటే అక్కడి నుంచేగా ఇక్కడికి వస్తున్నాయి అన్ని. కాబట్టి ఇప్పుడు టైం ఎంత అయిందన్నా? ఇప్పుడు ప్రభు వస్తే ఇంకొక 5 నిమిషాలు మీ భవితవ్యం తెలిసిపోద్ది. 7:03 7:04 కల్లా అర్థమైపోద్ది. 1000 ఏళ్ల పరిపాలన నీకు ఎన్ని పట్టణాలు, ఎంతమంది మీద ప్రభు నిన్ను పరిపాలించడానికి అవకాశం ఇస్తుంది నీకు తెలిసిపోద్ది. బై 7:04 యు విల్ నో యువర్ ఫ్యూచర్. అందుకనే ఈ దినానికి మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మనము ఆలోచన చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఎచ్చులు పోకుండా ఉంటామని చెప్పాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో, గుర్తుంది కదా. 3వ వచనంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దానండి. సో అందుచేత దేవుడు దావీదు సింహాసనాన్ని తిరిగి మరలా బాగు చేసే దినముల్లో మనం బ్రతుకుతున్నామని గమనించండి. ఫైనల్లీ ఒక వచనం చదువుదాం చూడండి. 39వ వచనం చదువు. 89వ కీర్తన 39వ వచనం. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను, అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలనియు నీవు తెగొట్టి ఉన్నావు, అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు, అతను తన పొరుగువానికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. రైట్, చాలండి. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇంతవరకు జరిగింది ఆ లెక్క, కానీ ప్రభు ఇప్పుడు మరి తన అభిషేక్తుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, లేదా దావీదును ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని ఇక్కడ ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా అతని మీదకి వచ్చిన నింద, కానీ ఆయన ఒక్క రోజులో ఇదంతా మార్చేస్తాడు. ఈ తీర్పు అంతా ఒక్క దినములోగా మరి ప్రభు ఈ తీర్పును మార్చేస్తాడు. అందుకనే 48వ వచనంలో మనం చెప్పుకుంటున్నాం ఏమనంటే, మరణం చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అని
ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా. మనమెవరు? మరణం చూసేవారమేనా? మరణం చూడం. పాతాళ వశంలో ఉన్నవారమేనా? కాబట్టి మనమందరం ఈ దావీదు మీదకి వచ్చిన నింద, అలాగే యెరూషలేం పట్టణం మీదకి వచ్చిన నింద, ఇశ్రాయేలు జనం మీదకి వచ్చిన నింద మనం ఏం చేయాలంటే ప్రవచనంగా మాట్లాడాలి. ఆ నిందను మనము మాట్లాడటం కాదు కానీ ప్రవచనాన్ని మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు వేరు, మనం వేరు. మనమందరం పునరుద్ధానానికి చెందిన వాళ్ళు. ఇశ్రాయేలీలు పునరుద్ధానానికి చెందిన వాళ్ళు. కాబట్టి పునరుద్ధానానికి చెందిన సంఘం, పునరుద్ధానానికి చెందిన ఇశ్రాయేలీల యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడాలి. కాబట్టి ప్రభు మీకు అందరికి అటువంటి వచనాన్ని, అటువంటి వాక్శక్తిని అనుగ్రహించును గాక. అందరూ నిందిస్తున్నప్పుడు అందరితో కలిపి మీరు నిందించేయకండి. అందరూ ఏదో అంటున్నారని చెప్పి మీరు మాట్లాడేకండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇశ్రాయేలుకి సహాయం చేస్తారో వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న వచనం చదువుదాం చూడండి. ఫైనల్ గా లూకాసు వార్త 1వ అధ్యాయం 54-55 వచనాలు చదవండి. 54-55 వచ్చింది. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. సో ఇక్కడ మనం చేయాల్సిన సహాయం ఏంటి? మనం ప్రార్థన సహాయం చేయాలి. ఈ మాటలన్నీ ఎత్తి ప్రార్థన చేయండి. అది మనం చేసే సహాయం. ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కృపాతిశయాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు నిందించడు గాని ప్రవచిస్తాడు, ఆత్మను ఆర్పడు, సహాయం కూడా చేస్తాడు. సో మన వరకు మనం చేయాల్సిన సహాయం ఏంటంటే యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చేయబోయే కార్యాల కొరకు నిరీక్షిద్దాం. యెరూషలేము కొరకు ఎక్కడో యెరూషలేము కొరకు నేను చేస్తే నాకేంటి అనవద్దు. మన ప్రవర్తన మారిపోద్ది. పరిశుద్ధ ప్రవర్తన వస్తుంది, నీతి ప్రవర్తన వస్తుంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు నింద ఉండదు. మొదట ఆయన మనకు నింద లేకుండా చేస్తాడు, తర్వాత ఇశ్రాయేలు మీద కూడా ఆయన నింద లేకుండా చేస్తాడు. కాబట్టి సిగ్గు నిందకు మనం పాత్రులం కాదు. ఎందుకంటే మనం మరణమందు లేము, పాతాళ వశములో మనము లేము. మనం పునరుత్థానానికి చెందిన వాళ్ళం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా అన్నిటినీ పునరుద్ధరిస్తాడు. ఆయన అన్నిటినీ పునరుద్ధరిస్తాడు. దావీదు గురించి ఏముంది? డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంది, ఉందా లేదా? దావీదు మరల అన్నిటిని ఏం చేశాడు? పునరుద్ధరించాడు. మనం కూడా యేసుక్రీస్తు అన్నిటినీ పునరుద్ధరిస్తాడని చెప్పాలి. సో ప్రభు అన్నిటినీ మరలా తిరిగి బాగు చేస్తాడు. మార్క్స్ వార్త 7:37 రాసినట్లుగా ఈయన సమస్తాన్ని బాగుగా చేస్తాడు. కాబట్టి ప్రభు అట్టి కృప మన అందరి జీవితాలు విస్తరింప చేయను గాక. ఈ తలంపులు ప్రభు మన అందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. 89వ కీర్తన నుంచి దేవుడు తన దాసుని ద్వారా దేవుని యొక్క విశ్వాసతను గురించి, ప్రభు యొక్క విశ్వాసతను గురించి మన యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. దావీదు గారితో దేవుడు చేసినటువంటి నిబంధన పట్ల ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం, తన ప్రజలను విడిచిన అనే దేవుడు తన ప్రజలను విడిచిన అనే ఒక నిందను ఆయన త్వరలోనే తొలగించబోతున్నాడని, ఎవరైతే దేవుడు ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని ఇశ్రాయేల్ పట్ల చేసినటువంటి నిబంధన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఎరగకపోతే, ఎరిగిన వారైతే వారు దేవుడు ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తాన్ని ఎరిగి వారికి ఇన్నాళ్ళు వారు శిక్షలో ఉన్నారు. కాబట్టి వారు త్వరలోనే వారిని ప్రభు చేర్చుకోబోతున్నాడని దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు బోరధ్వని వలె ప్రవచిస్తూ ప్రభువారు రమ్మని పిలిచేవారుగా ఉంటారని, వారి పరిశుద్ధ ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్త కలిగి దాని విషయంలో కూడా నిందలేని వారిగా ఉంటారని, ఎవరైతే మరి ప్రభు రాకడ గురించి మరి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగనటువంటి వారు దేవుడు ప్రజల మీద మరి నింద వేసేవారుగా ఉంటారని, కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదని, మనం దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని ఎరిగి మనం ప్రభు రమ్మని పిలుస్తూ ప్రవచిస్తూ పరిశుద్ధ ప్రవర్తన కలిగి మరి తన ప్రజలు మరి త్వరలోనే చేర్చబడిపోతున్నారు. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనందరం కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు తన దాసుని నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన సేవకులకు
ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం మందు జరగబోయే దేవుడి రాజు గారి యొక్క కుమారుడి వివాహం కొరకు సాయంత్రం దేవుని సేవకులు సత్యప్రసాద్ గారి ద్వారా యానంలో నేలపల్లిలో జరుగుతున్నటువంటి మందిర ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్ వరకు ఈ నెల అంతా కూడా జరగబోయే పరిచయాల కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ అందాలండి. ఉండాలి. ప్రశాంత్ పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక వర్తమాన వాక్యాన్ని, సందేశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు పితరులతో చేసిన ప్రమాణాన్ని బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ ఫెయిత్ఫుల్నెస్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నమ్మదగిన వారు ప్రభా, నమ్మదగిన వారు అవుతుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. అబ్రాహాంతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, అది శాశ్వతమైన నిబంధన నాయన. ఆ నిబంధనలో మమ్మల్ని ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ నిబంధనలో అయితే మీరు మమ్మల్ని ఉంచారో నాయన, ఆ నిబంధన మీరు త్వరలో ఇశ్రాయేల్ పట్ల స్థిరపరచబోతున్నారు. వారు మీ వైపునకు తిరగబోతున్నారు, మళ్ళుకొనబోతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వారిని విసర్జించలేదు ప్రభువా, నీకు స్తోత్రాలు. అంజూరపు చెట్టు లేత కలిగి చిగురించబోతుంది. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అది మీ యొక్క ఏర్పాటు. ఇశ్రాయేలు శేషము రక్షించబడటానికి మీ చిత్తం నాయన, మీ ఏర్పాటు ప్రభువా. ఆ ఏర్పాటుకు విరోధంగా ఎవ్వరూ మాట్లాడకుండా మీరే సహాయం చేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాకడి దినాల్లో ఉన్నాం. మా ప్రభు మా కొరకు రాబోతున్నాడు. ఇశ్రాయేల్ని దర్శించబోతున్నాడు. వారిని ధరించబోతున్నాడు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి పట్ల మీ ప్రణాళిక కలిగి ఉన్నారు నాయనా. ప్రభుని యేసుక్రీస్తు రమ్ము అని మేము పిలుస్తున్నామంటే నాయనా, మేము పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నామన్నట్టుగా నాయనా, ఎవరైతే ఆ రాకడను అపేక్షిస్తున్నారో, ఇశ్రాయేలు ప్రజలు మీరు దర్శించబోతున్నారని ఎవరైతే ప్రవచిస్తున్నారో, ఎవరైతే భాషలతో మాట్లాడుతున్నారో నాయనా, వారు పరిశుద్ధ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నవారని మీరు మాతో మాట్లాడారు. అంత్య దినాల్లో అపహాసకులు ఉందరని మీరు చెప్పారు. వారు స్వకీయ దురాశల చేత ఇడవబడుతున్నారని, ప్రవర్తన సరిగా లేదని మీరు చెప్పారు ప్రభువా. నాయన, గిద్యోను కాలంలో కళ భావాన్ని ఒకరితో ఒకరు సంపాదించుకుంటున్నారు. దానియేలు స్నేహితులు కూడా కళ భావాన్ని చెప్పేవారుగా ఉన్నారు. దానియేలు గోన పట్టు కట్టుకొని వారి కొరకు ప్రార్థించినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రం నాయన. వారు తమను తాము అపవిత్రపరచుకోలేదు. ఈ దినాల్లో ప్రభువా, మేము ఇశ్రాయేలు పునరుద్ధరణ కోసమే ప్రార్థన చేస్తే మా ప్రవర్తన విషయంలో మీరు నింద వేయరు ప్రభువా. నీకు స్తోత్రం. మేము అన్యాయంగా ఉండకుండా, అపవిత్రంగా ఉండకుండా పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించవచ్చుననే విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మేము ఎక్కువగా పునరుద్ధానాన్ని గురించి మాట్లాడే కృప అనుగ్రహించండి. ఎండిన ఎముకల్లో జీవం ఇవ్వబోతున్నారు ఇశ్రాయేల్ ప్రజల విషయమై నాయన. మేము కూడా ఆ పునరుద్ధానం బట్టి మాట్లాడే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అభిషేక్తు నడతల మీద నింద వేసేవారు మా చుట్టూ ఉన్నారు. అయినా ప్రభువా, మరి ఏర్పాటును గ్రహించి, మా తండ్రి ఇశ్రాయేల్ పట్ల మీ ఏర్పాటును గ్రహించి ఈ విశ్వాసం దేవుని ఏర్పాట్లు నడిపించారు.
ఆ విషయాన్ని మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. కాబట్టి నాయన మేము వారి మీద నింద లేకుండా ఉంటే, దానికి విరోధంగా మాట్లాడకపోతే, ఖచ్చితంగా మీరు రాబోతున్నారు, మీరు ఆకడేందు మేము సిగ్గుపరచబడుకుంటున్నట్లు, నాయన మీరు ఆకడలో ధైర్యంగా ఉండునట్లు, అనేక పట్టణాల మీద అధికారం పొందినట్లుగా నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మీరు సిద్ధపరుస్తున్నారు, మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ప్రేమించి అప్పగించిన ఈ మంచి పదార్థాన్ని మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా ఈ తలంపులు తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తుండే కృప అనుగ్రహించండి. రెప్పపాటున ఎత్తబడబోతున్నాం. రెప్పపాటున తీర్పు జరగబోతుంది నాయన. మాత్రమే కాదు, తక్కువ టైంలో నాయన ఇశ్రాయేల్ మీద నింద తొలగించబోతున్నారు. స్తోత్రం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వారు వర్ధిల్లుతారు, వారు క్షేమం కలుగుతుందని మీరు చెప్పారు ప్రభువా. మరి ప్రభువా, మా స్వరము మా మాటలు ఎప్పుడు కూడా తండ్రి నాయన శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో, అనగా ఆత్మతో కలిసి ఉండే మాటలు అందించండి. బూరధ్వనం వంటి స్వరములు, మాటలు మేము పలుకుతూ మా ప్రభువా, కలలు కంటూ కల భావన చెప్పేవారిగా మేముండే కృప అనుగ్రహించబడును గాకని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని వాడుకొని నా తండ్రి నేను శ్రేష్టమైన తలపులు మీరు అప్పగించారు, మీకు వందనాలు. చేరి వచ్చిన దేవుని సేవకుల్ని బట్టి ఆయన ప్రియమైన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ దినము మందిర ప్రతిష్ట విషయంలో, అలాగే మా ప్రియులు వారి కుమారుడు విషయంలో మా ప్రభువా జరిగించబోయే కార్యాలన్నింటిలో మీ తోడుగా ఉండండి నాయన. మీకు స్తోత్రం. ప్రతి పరిచయలో మీ దాసుని వాడుకొని మీరు ఇస్తున్న వాక్శక్తిని బట్టి మీకు వందనాలు. ఇంకను తండ్రి నాయన మేము ఎక్కువగా అలా కూడుకుంటూ ప్రభువా, సమాజం కూట మానకుండా ఎక్కువ కూడుకుంటూ సత్కార్యాలు జరగడానికి మా ద్వారా మీ కృప చూపించి బలపరచమని, మా ముందు బీబీసీ ఉంది ప్రభు కాన్ఫరెన్స్, ఆ విషయంలో మీ సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. కృప చూపించండి. మాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ద బెస్ట్ ఇస్తా అన్నారు, ఉత్తమమైన దాన్ని ఇస్తున్నారు, శుభకరమైన ఆనవాళ్ళు చూపిస్తానన్నారు. అందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇటీవల కాలంలో విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నారు ప్రభు, నీకు వందనాలు. మేము కూర్చున్నామని నమ్మి స్తుతిస్తున్నాం. అన్ని విషయాలు మీరే కార్యాలు జరిగించబోతున్నారు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడికి నడిపించిన మా ప్రియుల్ని బట్టి మీకు వందనాలు. చేరవలసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, కృప చూపించమని, మీ కృప మా పట్ల అత్యధికంగా విస్తరింప చేయమని, ఇంతవరకు మించిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగరత ప్రభుని మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నన్ను స్తోత్రించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. వాక్యాన్ని అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.